హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్న. ఈరోజు మీరట్ హత్య కేసు తెలుసుకుందాం. ముస్కాన్ రస్తోగి ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంతానికి చెందిన మహిళ. ఆమె భర్త సౌరభ్ రాజ్పుత్ భారత నౌకాదళంలో అధికారి. కొంతకాలంగా ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ శుక్లాతో సహా అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. సౌరభ్ తన కుమారుడి పుట్టినరోజు కోసం లండన్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఈ సమయంలోనే ముస్కాన్ తన ప్రియుడు సాహిల్తో కలిసి భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసింది. 2025 మార్చి 4న సాహిల్, ముస్కాన్ కలిసి సౌరభ్ను అతని ఇంట్లోనే హత్య చేశారు. హత్య అనంతరం అతని మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో పెట్టి కాంక్రీట్తో మూసివేశారు. సౌరభ్ను హత్య చేసిన 14 రోజులకు ముస్కాన్, సాహిల్ ఇద్దరూ హిమాచల్ ప్రదేశానికి వెళ్ళి హోలీ వేడుకల్లో చాలా హ్యాపీగా పాల్గొన్నారు. హత్య తర్వాత కూడా ముస్కాన్ హోలీ వేడుకల్లో ఆనందంగా డ్యాన్స్ చేసిన వీడియో చాలా వైరల్ అయింది. ముస్కాన్, సాహిల్ను అరెస్టు చేసి జైలుకు పంపిన తర్వాత వారు అక్కడ భోజనం తినకపోవడం, డ్రగ్స్, గంజాయి కావాలని డిమాండ్ చేశారని అక్కడ పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ముస్కాన్ తన తరపున లాయర్ కావాలని డిమాండ్ చేసింది. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు తాను చేసిన నేరానికి కోపంగా ఉన్నారని చెప్పుకొచ్చింది. నిందితులను కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. పోలీసులు ఈ కేసుకు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. భర్తను హత్య చేసిన తరువాత ముస్కాన్ ప్రవర్తన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి వారు ఎందుకుంటారో సమాజంలో తెలియదు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్.